సో సెల్యూట్ టు గుకేష్. ఇలా కొట్టాడు అంటే ఒక ప్లేయరు ఒక 10 సంవత్సరాల నుంచి తనకు ఓటమే లేదు, అలాంటి ప్లేయర్ ఇలా గట్టిగా కొట్టాడు అంటే తను ఎంత హట్ అయి ఉంటాడు మీరు ఆలోచించండి. సో ఇంతకీ హట్ అయిన ప్లేయర్ ఎవరు, అసలు హట్ చేసిన ప్లేయర్ అంటే హట్ అయిన ప్లేయర్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ హట్ అయిన ప్లేయర్ చెస్ ఛాంపియన్. ఎలా అంటే మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీ, అలాగే ఫుట్బాల్లో రొనాల్డో లాగా, చెస్కి అలాగా మ్యాగ్నస్ కార్లస్ గురించి అయితే నేను చెప్తాను. ఆ ప్లేయర్ని ఒక ప్లేయర్ ఓడించాడు చెస్లో. సో ఎవరు ఆ ప్లేయర్ తెలుసా? గుకేష్ దొమ్మరాజు. మన ఇండియన్ ప్లేయర్, మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన తెలుగు ప్లేయర్ కూడా తను. కానీ ఇప్పుడు తమిళనాడుకి అయితే వెళ్ళేసి సెటిల్ అయ్యారు. సో తనకు అందరూ విష్ చేస్తూ ఉన్నారు. అలాగే బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఆర్సీబీ పంజాబ్ ఫైనల్. సో ఆర్సీబీ గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా, 18 సంవత్సరాల నుంచి ట్రోఫీ లేదు అంటాను. సో ఖచ్చితంగా వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి మంచి క్రికెట్ ఆడారు, వాళ్ళకి ట్రోఫీ లేదు, కష్టపడ్డారు, ఇప్పుడు వచ్చారు. కరెక్ట్, ఇది జస్ట్ ఒక ఫ్రాంచైజ్ క్రికెటే. బట్ ఇక్కడ మన గుకేష్ దొమ్మరాజు మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాడు. మనం ఇండియన్స్ అయ్యి ఒక ఫ్రాంచైజ్ క్రికెట్తో పాటు మన ఇండియాకి సపోర్ట్ చేయాలి కదా, బట్ అది జరగట్లేదు. నార్త్ నుంచి సౌత్ దాకా ఇది హాట్ టాపిక్కే, బట్ సోషల్ మీడియాలో మటు ఇదే జరుగుతుంది. ఇంక్లూడింగ్ నేను కూడా వేరే వాళ్ళు నాకు న్యూస్ చెప్పేదాకా నేను తెలుసుకోలేదు, బట్ నేను తెలుసుకున్నాక ఖచ్చితంగా మనందరికి తెలియజేయాలనేది ఈ వీడియో చేస్తున్నా. సో గుకేష్ దొమ్మరాజుకి అయితే మనం అందరం కంగ్రాచులేషన్స్ చెప్దాం, కామెంట్స్లో చెప్దాం. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. సో వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్రెండ్కి, ఆర్సీబీకి, పంజాబ్కి గెలవాలి అని సపోర్ట్ చేసే ప్రతి ప్లేయర్కి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళని ఆ టీమ్కి సపోర్ట్ చేయొద్దని కాదు, సో ఇలాంటి న్యూస్ కూడా తెలవాలని. సో అది గైస్ వీడియో. సో గుకేష్ దొమ్మరాజు అయితే చెస్లో అయితే వేరే లెవెల్కి వెళ్తున్నాడు. అలాగే మ్యాగ్నస్ కార్లస్ గురించి చెప్పాను కదా, అలాంటి ప్లేయర్ని ఓడించాడు. అలాగే మ్యాగ్నస్ కార్లస్ కూడా ఓడిపోగానే హట్ ఇలా కొట్టాడు గట్టిగా. చెస్లో అలాంటి రేర్గా చూస్తాం, బట్ తర్వాత కంగ్రాచులేషన్ చేశాడు మన ప్లేయర్కి. అలాగే భుజం తట్టి కూడా విష్ చేశాడు. సో ఇవన్నీ జరిగేది, బట్ తనైతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు గైస్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినట్లేడు, మనవాడు అంత బాగా ఆడాడు గుకేష్. సో సెల్యూట్ టు గుకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా కూడా. సో మనం క్రికెట్తో పాటు ప్రతి స్పోర్ట్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.